మే 15 ఈయన హయాం, మే 15, 2024 ఈయన హయాంలోనే టెండర్లు ఖరారైనాయి. ఈయన ముఖ్యమంత్రి అయింది జూన్ 4, జూన్ 12వ తారీఖు ఈయన హయాంలోనే సప్లై మొదలుపెట్టినారు. చూడండి, వినండి, మరి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈయన హయాంలోనే కొన్ని ట్యాంకర్లు పాస్ అయినాయి, టెస్టులు పాస్ అయినాయి. జూన్ నుంచి జూలై 4 దాకా 4 ట్యాంకర్లు టెస్టులు పాస్ అయినాయి. ఈయన హయాంలోనే జూలై 6, జూలై 8 సప్లై చేసిన మరో 4 ట్యాంకర్లు టెస్టులు ఫెయిల్ అయినాయి. ఈయన హయాంలోనే ఆ ఫెయిల్ అయిన అవే ట్యాంకర్లు మరుసటి నెల ఆగస్టు, సెప్టెంబర్లో మళ్ళీ తిరిగి టీటీడీకి వచ్చినాయి, వేరే కంపెనీ పేరుతో. వచ్చిన వాటిని టీటీడీ అనుమతి ఇచ్చింది, వాటిని లడ్డూలు తయారు చేయడంలో ఉపయోగించుకున్నారు ఆగస్టు, సెప్టెంబర్లో. అర్థమైందా? ఆగస్టు, సెప్టెంబర్లో జరిగింది ఇదంతా. ఇది అయిన వెంటనే సెప్టెంబర్ 18వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు జరిగిన ఈ విషయాన్ని దాచిపెట్టి జంతువుల కొవ్వు కలిసిందని, కల్తీ జరిగిందని, అది జంతువుల కొవ్వు కలిసిందని, కల్తీ జరిగిందని ఈయన ఎదురారోపణ. ఇది మేం చేసినామని ఎదురారోపణ చేసింది ఈయన హయాంలో జరిగింది. రిజెక్ట్ అయినవి మళ్ళీ వెనక్కి రాకూడదు, అలాంటిది మళ్ళీ వెనక్కి వచ్చేట్టుగా చేసినాడు. వైష్ణవి డైరీ, సంఘం డైరీకి ఉన్న సంబంధాలు అందరికీ తెలుస్తూనే ఉంటాయి. వెనక్కి వచ్చినాయి, వాడినాడు, మళ్ళీ ఎదురు మా మీద దాడి సెప్టెంబర్లో. ఆయన చేసిన తప్పును మాపై నెట్టాడు. నేను చెప్తాను, ఇలాంటి వారిని ఏమనాలా? ఓ పక్కేమో తప్పు ఆయనే చేస్తాడు, వేలెత్తి వేరే వారి మీద నింద వేస్తాడు. రెండో వైపున ఆ దుమారంలో స్కామ్ చేస్తాడు. డైరెక్ట్గా ఆ హెరిటేజ్కు, ఆ ఇందాపూర్కు ఉన్న సంబంధం ఏంటి అంటే నోరు మెదపలేడు. వాళ్ళ వెబ్సైట్లోనే అది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆఫ్ హెరిటేజ్ అని వాళ్ళే రాసుకుంటారు. అదే హెరిటేజ్కి సంబంధించిన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సేల్స్ను ఫైర్ చేస్తారు ఇల్లే. ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయినాడు ఈ నేపథ్యంలోనే. రేటు సంవత్సర కాలంలో 351 నుంచి 716కు పెరుగుతుంది. ఒక కార్టెల్ ఫామ్ అవుతుంది. సంవత్సర కాలంలోనే రేట్లు పెంచుకుంటూ 351 నుంచి 716కు పెంచుకుంటూ పోతారు. కేజీ నెయ్యి మీద 365 రూపాయలు ఒక సంవత్సరంలో పెరుగుతుంది. స్కామ్ కనిపిస్తుంది. సరే, ఇలాంటి వాళ్ళని ఏమనాలా అని అడుగుతా ఉన్నా. సినిమాలో నిజంగా ఒక విలన్ క్యారెక్టర్ కూడా ఒక సినిమాలు పోతే ఆ 2.5 గంటల్లో విలన్ కూడా ఇంతగా ఆలోచన చేయడము. అసలు ఇది లైవ్ టెలికాస్ట్లో కనిపిస్తాను. రియాలిటీ షో. స్కీములు లేవు, స్కాములు, మళ్ళీ ఎదురు ఆరోపణలు, మళ్ళీ కుట్రలు. సార్ ఇటీవల పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. మీరు అసెంబ్లీలో గెలిచింది 11 మంది అయితే 1100 మందిలాగా మాట్లాడుతున్నారు అని. అంటే ఇది కాంప్లిమెంట్ అనుకోవాలా సార్? ఎలా? మంచిదే కదా హరీష్.
1100 మంది లెవెల్లో ఆయనను భయం పుట్టించగలుగుతున్నారు అని అంటే ఆయనకు నిజంగా గొప్ప సంగతే కదా. మా వాళ్ళ క్రెడిట్ ఇవ్వాల్సిందే కదా. Sir, could you speak in English, sir? ఎందుకు చంద్రబాబు దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారు, ఉప ప్రధాని అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని ఎవరు చెప్పినారు స్వామి? వాళ్ళ మీడియాలో వాళ్ళు రాసుకుంటున్నారా? వాళ్ళు చెప్తున్నారా? గొప్ప సంగతి నిజంగా. ఈయన ముఖ్యమంత్రిగానే భరాయించలేకున్నారు ప్రజలు. ఈయన ఉప ప్రధాని అయితే ఇంకా దేశ ప్రజలు ఏం భరాయిస్తారండి? Sir, could you speak brief in English, sir? Brief in English, sir. Brief in English. Could you please? ఇంత పెద్దది ఏం బ్రీఫ్ లేకపోయింది. Sir, you said, Sir, you said Chandrababu Naidu has given wrong figures in the assembly. So how do you think he could be held accountable for that? In a democracy, there is very little what you can do, other than bringing it to the public domain. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టారు. ఎక్కాల్సిన రైలు ఒక జీవితకాలం లేట్ అన్నట్లు అసెంబ్లీ సమావేశాలు అన్నీ అయిపోయిన తర్వాత తీరుబడిగా మాడిపోయిన మసాలా దోశను రాష్ట్ర ప్రజల ముఖాన్ని పడేసినట్లుగా ఆయన చాలా కూలుగా విషయాలు మాట్లాడారు. ఈ విషయాల్ని అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు అనేటటువంటి మొట్టమొదటిగా కనీసం సమాధానం కూడా చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు దాటేశారు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతిరోజు అసెంబ్లీ సమావేశాలని 16 రోజుల పాటు నిర్వహిస్తే ఒకరోజు కూడా ఆయనతో పాటు ఆయన ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రాకుండా రాష్ట్ర ప్రజల సమస్యల మీద మాట్లాడకుండా తీరుబడిగా 20 రోజుల తర్వాత విలేకరుల సమావేశం అంటూ పెట్టి ఆయన మాట్లాడినటువంటి మాటలు అసందర్భం, అసత్యాలు. అసందర్భంగా ఈ రోజున ఆయన మాట్లాడినటువంటి తీరు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఒకటి, ఆయన ఆర్థిక విధ్వంసం గురించి ఏదో మాట్లాడారు. అప్పులు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అనేటటువంటి దీంతో మాట్లాడుతూ కాగ్ రిపోర్టుని కోట్ చేశారు. అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు, కాగ్ రిపోర్టుని మీరు కోట్ చేయాలి అనుకుంటే గతంలో మీ హయాంలో కాగ్ రిపోర్టు ఏం చెప్పింది అనేటటువంటిది కోట్ చేసి ఉంటే బాగుండేది కదా. కాగ్ రిపోర్టు మా ప్రభుత్వానికి చాలా కితాబిచ్చింది అని మీరు ఏదైనా చూపించదలుచుకుంటే ఆ స్లైడ్ ఎందుకు వేయలేకపోయారు? కాగ్ రిపోర్ట్ ని ఆధారం చేసుకుని మాట్లాడాలి అని అంటే మన ప్రభుత్వానికి కాగ్ రిపోర్ట్ ఏమన్నా కితాబులు ఇచ్చి ఉంటే అది రిఫర్ చేయాలి. కానీ మీకు మీ హయాంలోనూ మీ అప్పులకు సంబంధించి మీ ఆర్థిక విధ్వంసాన్ని గురించి కాదు చెప్పింది కదా, దాన్ని ఎందుకు సైలెంట్ మోడ్ లో పెట్టారు? ఇంకొకటి, ఈ ఆర్థిక విషయాలు మాట్లాడుతూ కేంద్రానికి మేము లేఖ రాస్తాం, కేంద్ర ఆర్థిక శాఖకి చేసిన అప్పుల మీద అని మాట్లాడుతున్నారు. అంటే రాష్ట్రానికి అప్పు పుట్టకుండా చేయడానికి మీరు దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా లేఖలు రాస్తున్నారు. రాష్ట్రానికి అప్పు పుట్టకూడదు అనేది మీ కంకణం కట్టుకుని మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. లేఖలు రాయాలి అనుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి. రైతులు గిట్టుబాటు ధరలు మీరే చెప్పారు, గిట్టుబాటు ధరలు లేదని. గిట్టుబాటు ధర మీద ఏ రోజు కేంద్రానికి ఒక్క లేఖ రాయకుండా ఇవాళ అప్పు పుట్టకుండా చేయడానికి మాత్రం లేఖలు రాస్తానడం రాష్ట్రం మీద మీరు అన్న కత్తిగట్టారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇంకొకటి, మహిళల వేధింపులపైన చంద్రబాబు గారి చర్యలు తీసుకోవడం లేదు అని మాట్లాడారు. అసలు ఈ మాట మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? ఒక ఎంపీ న్యూడ్ కాల్స్ తో దేశమంతా రాష్ట్రం పరువు తీసినప్పుడు ఆ ఎంపీ మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీ మంత్రులు గంట అరగంట అని చెప్పేటటువంటి ఒక అశ్లీలమైనటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మీరు ఏం చర్యలు తీసుకున్నారు? స్వయంగా మీ చెల్లి షర్మిల మీద ఆ వర్ర రవీందర్ రెడ్డి అనేటటువంటి వాడు చాలా జుగుప్సాకరంగా పోస్టులు పెట్టినప్పుడు మీరేం చర్యలు తీసుకున్నారు? పైగా అతను వెనకేసుకొచ్చారే. మరి అట్లాంటి వాళ్ళకి నైతిక అర్హత ఉంటుందా? మరొకళ్ళు చేయలేదు, మరొకళ్ళు చర్యలు తీసుకోవడం లేదు అని మాట్లాడేటటువంటి అర్హత ఉంటుందా జగన్ గారు? ఇంకా ఏం మాట్లాడారు?
తండ్రిని లోకేష్ జాకీలెత్తి లేపుతున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. తండ్రులుండి ఎవరైనా కొడుకులు జాకీలు ఎత్తుతారు. గొప్పతనం ఉన్నప్పుడు మరింతగా ఎత్తుతారు. మీలాగా రాజశేఖర రెడ్డి గారి పథకాలకు పేరు తీసేయడం, రాజశేఖర రెడ్డి గారిని డౌన్ చేసి మీలాగా పైకి వెళ్లాలనుకోవడం అందరు కొడుకులు చేయలేరు కదా. కాబట్టి లోకేష్ గారు తండ్రిని ఎత్తుతారు ఖచ్చితంగా. ఇంకా విషయం, కల్తీ నెయ్యి పరకామణి చోరీ గురించి అంత సుదీర్ఘంగా మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలకు అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మీ ప్రమేయం ఉందని ఎవరు అనుకోవట్లేదు. సరే, ఏదో జరుగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నప్పటికీ కూడా మీరు పదే పదే అసలు ప్రెస్ మీట్ పెడుతున్నదే దానికోసం అన్నట్లుగా. కల్తీ నెయ్యికి సంబంధించి, పరకామణికి సంబంధించి చంద్రబాబు గారికి, లోకేష్ గారికి కాస్త బురద పూద్దామని చేస్తున్నటువంటి ఒక విస్తృతమైనటువంటి ప్రయత్నం చూస్తుంటే దొంగే దొంగ అని అరిచినట్లుందే, ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందేమో, పదే పదే ఆ విషయాన్ని మాట్లాడుతున్నారు అనేటటువంటి అనుమానం రాష్ట్ర ప్రజలకు వస్తుంది. ఇవాళ మీరు పరకామణి చోరీ గురించి మాట్లాడుతున్నటువంటి తీరు, గతంలోనేమో అదేదో చిన్న తప్పన్నారు, ఇవాళేమో ఎందుకు బెయిల్ ఇప్పించారని అంటున్నారు. గతంలో పరకామణి చోరీ కేసు చిన్నదైందా? భక్తులకి న్యాయం చేయటము, దేవుడికి న్యాయం చేయడము అంటే సొమ్ము అప్పు చెప్పడమేనా? శిక్షించవద్దా? నేరస్తుల్ని శిక్షించవద్దా? మీరు ఆ తప్పు చేసి ఇవాళ నాకు దేవుడి మీద చాలా భక్తి ఉంది, లేకపోతే ఇతర విషయాలన్నీ కూడా మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తుంటే మీ పాపాన్ని కడుక్కోవడానికి ఎదుటి వాళ్ళు కూడా బురదలో ఉన్నారు అని చెప్పేటటువంటి ప్రయత్నం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా తిరుపతి విషయంలో మీరేదో దాస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి స్వయంగా ప్రమేయం ఉన్నటువంటి విషయాల్ని దాయటానికే పదే పదే ప్రెస్ మీట్ వంకతోటి కల్తీ నెయ్యి గురించి, పరకామణి గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్ర సమస్యల మీద కంటే కూడా ఆ విషయాలనే ప్రస్తావిస్తున్నారు అనేటటువంటి అర్థమవుతోంది. ఇక నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, హామీలు, వీటన్నిటిని నిలదీస్తున్నాం అంటున్నారు. ఎక్కడ నిలదీశారు మీరు? ఏ ఎమ్మెల్యే మాట్లాడాడు అసెంబ్లీలో? చెప్పండి. నిలదీశామంటే ఏంటి? విలేకరుల సమావేశంలో కదలకుండా కుర్చీలో కూర్చుని మాట్లాడదామా? మీకు అధికారం ఇచ్చింది ఎందుకు? అసెంబ్లీలో ఎందుకు నిలదీయలేకపోతున్నారు? మీ కాళ్ళు చేతులు పడిపోయినాయా? ఎందుకు మాట్లాడడం లేదు? మాట్లాడితే ఇంకొక మాట అన్నారు, ఎమ్మెల్యేలు ఆటలాడుతున్నారు అని. అయ్యా, ఎమ్మెల్యేలు ఆటలు మాత్రమే ఆడారు. మేమందరం ఐక్యంగా ఉన్నామని రాష్ట్రానికి భరోసాని ఇవ్వడానికి ఆటలు మాత్రమే ఆడారు. మీలాగా రాష్ట్రంతో ఆడుకోలేదు. 3 రాజధానులు అనేటటువంటి పేరుతో రాష్ట్రంతో ఆడుకోలేదు. కాబట్టి ఇవాళ ఎమ్మెల్యేల ఆటల మీద లేకపోతే మరొక దాని మీద కామెంట్ చేసే ముందు మీరు చేసింది ఏంటి? అసలు మా హయాం అని పదే పదే డబ్బా బాదుకుంటున్నారే. మీ హయాం అంత గొప్పగా ఉంటే ఎందుకు మిమ్మల్ని ఓడించారు? ఎందుకు మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశారు? ప్రజల గొంతును మీరు వింటున్నారా? ఎప్పుడైనా వింటున్నారా? చుట్టూ మంది మార్బల్ వేసుకుని సీఎం జగన్ అని అనిపించుకోవడం తప్ప ఒక ప్రజల దగ్గరికి వెళ్లి, ఒక ప్రజల గుంపు దగ్గరికి వెళ్లి ఎందుకు మీరు నాకు ఓట్లు వేయలేదని మీరు ఒక్కరోజైనా అడిగారా? 2 ఏళ్లలో కనీసం మీ నాయకులను అడిగారా? కనీసం మీ కార్యకర్తలను అడిగారా? అదంతా పోయి మా హయాం ఏదో స్వర్ణయుగం. ఏం స్వర్ణయుగం అండి మీ హయాము? మీ హయాం స్వర్ణయుగం కాదు, ఒక రాక్షస యుగం అనే కదా ప్రజలు తీర్పిచ్చింది. దాన్ని మీరు చెవికెక్కించుకోకుండా పదే పదే విలేకరుల సమావేశంతో మళ్లీ ఎందుకు మాకు రీల్ చూపిస్తున్నారు? మీ రాక్షస కాండని మళ్లీ రీల్ చేసి చూపిస్తున్నారు తప్ప మీ హయాం గురించి కనీసం మీరు ఇప్పటికైనా సరే వాస్తవాలు తెలుసుకోండి, సరిదిద్దుకోండి. ఇది నా విన్నపం.